శ్రీవారి ఆలయంలో పుష్కరిణి హారతిని 40 రోజుల పాటు రద్దు చేసింది టీటీడీ. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో పుష్కరిణి మరమ్మతు పనులు మొదలు పెట్టడమే ఇందుకు కారణం. మరోవైపు వాతావరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని మరో 10 రోజుల పాటు కూడా పుష్కరిణి హారతిని రద్దు చేసింది టీటీడీ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారు వెలసిన పుణ్యక్షేత్రంలో నెలకొన్న కోనేరును శ్రీ స్వామి పుష్కరిణి అంటారు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు వైకుంఠం నుంచి క్రీడాద్రితో పాటు పుష్కరిణిని తెచ్చిన గరుత్మంతుడు ఈ క్షేత్రంలో స్థాపించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీవారి పుష్కరిణిని దర్శించుకున్నా, ఈ తీర్థాన్ని సేవించినా, స్మరించినా, ఇందులో స్నానం చేసినా సమస్త పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. అసలు తిరుమల చేరుకున్న భక్తులు క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా శ్రీవారి పుష్కరిణిలో స్నానమాచరించి వరాహస్వామిని దర్శించుకుని అటు తర్వాత శ్రీవారిని దర్శించుకుని మహాప్రసాదం స్వీకరణతో యాత్ర ముగిస్తే అంతా మంచి జరుగుతుంది అంటారు పండితులు. శ్రీవారి ఆలయానికి ఈశాన్య మూలలో స్వామివారి పుష్కరిణి ఉంటుంది. ఎకరన్నర వైశాల్యంలో ఉన్న శ్రీవారి పుష్కరిణిలో క్రీస్తు శకం 1468లో సాళువ నరసింహరాయలు నీరాళి మండపాన్ని నిర్మించారు. తర్వాత 15వ శతాబ్దంలో తాళ్లపాక వారు కోనేరుకు మెట్లు ఏర్పాటు చేయించారు. ఇక స్వామివారి పుష్కరిణిలో ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమికి ముగిసేలా 5 రోజుల పాటు తెప్పోత్సవాలు, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి రోజున బ్రహ్మోత్సవాలలో చివరి రోజు పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం నిర్వహిస్తారు. అంతటి పరమ పవిత్రమైన శ్రీవారి పుష్కరిణిలో నిత్యం వేల సంఖ్యలో భక్తులు స్నానాది కార్యక్రమాలు ఆచరిస్తారు. శ్రీవారి పుష్కరిణికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా 2007లో పుష్కరిణి హారతిని ప్రవేశపెట్టారు. నిత్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగే స్వామివారి పుష్కరిణి హారతికి ఏటా 1 రోజుల పాటు మాత్రం బ్రేక్ పడుతుంది. కానీ ఈ ఏడాది అది 40 రోజులుగా మారింది. నిత్యం వేలాది మంది భక్తులు స్నానమాచరించే పుష్కరిణిలో నీటిని శుభ్రంగా ఉంచేందుకు టీటీడీ 1972లో పుష్కరిణిలో వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ వెంకన్న దర్శనార్థం తిరుమల విచ్చేసే భక్తులలో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి పుష్కరిణిలో స్నానమాచరిస్తూ ఉండడంతో పుష్కరిణిని శుభ్రంగా ఉంచేందుకు, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ అధిక ప్రాధాన్యతనిస్తోంది. బ్రహ్మోత్సవాల ముందు శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనులు నిర్వహించడం పరిపాటిగా మారిపోయింది. సెప్టెంబర్ 15 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో 1 రోజుల పాటు పుష్కరిణి మరమ్మతుల పనులకు శ్రీకారం చుట్టింది టీటీడీ. పుష్కరిణిలో నీటిని తోడివేయటం, మరమ్మతు పనులు నిర్వహించడం, రంగులు అద్దడం, తిరిగి నీటిని నింపడం, ఇలా అంచెలంచెలుగా సాగే పనులకు 1 రోజుల పాటు పుష్కరిణి హారతిని రద్దు చేసింది. తర్వాత కూడా వాతావరణం పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మరో 10 రోజుల పాటు కూడా పుష్కరిణి హారతిని రద్దు చేసింది. ఆగస్టు 1 నుంచి 31 వరకు పుష్కరిణి మరమ్మతుల కారణంగా, సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు వాతావరణం పరిస్థితుల కారణంగా పుష్కరిణిలోకి భక్తులను అనుమతించడం నిలిపివేసింది టీటీడీ. మరమ్మత్తు పనులు పూర్తి చేసి పుష్కరిణిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన తర్వాత, అంటే తిరిగి సెప్టెంబర్ 11 నుంచి పుష్కరిణి హారతిని పునరుద్ధరించనుంది టీటీడీ.